పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ మమతా బెనర్జీకి అనుకూలంగా వచ్చాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందని ఏబీపీ ఆనంద ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. మొత్తం సీట్లలో తృణమూల్ 178, లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి 110, బీజేపీకి 1, ఇతరులకు 5 సీట్లు దక్కవచ్చునని తెలిపింది. బెంగాల్ పీఠం మళ్లీ మమతకే దక్కనుందా? లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి మమతను ఢీకొట్టలేకపోయిందా? మనము స్టేట్ వైడ్గా తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. బెంగాల్లో వాస్తవానికి మమతా బెనర్జీ ప్రభుత్వం దుర్మార్గమైన అవినీతి కుంభకోణాల్లో, అరాచకత్వంలో అసలు ప్రభుత్వమే ఉందా లేదా అన్న స్థాయిలో పాలన ఈ 5 ఏళ్ళు సాగింది. ఆఖరికి ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు అత్యాచారాలు చేయండి, మర్డర్స్ చేయండి, బలాత్కారాలు చేయండి అని బహిరంగంగా చెప్పారు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ మనకు భారత రాజకీయాల్లో కనిపించదు. అయినా కూడా మళ్ళీ ఎందుకు గెలిచింది? శారదా స్కాము, నారదా స్కాము, ఇట్లా లేని కుంభకోణం లేవు. అసలు ఆ శాంతి భద్రత పరిస్థితి లేదు, స్వేచ్ఛా వాతావరణం లేదు, ఒక రకంగా ప్రజాస్వామ్యమే కూని అయిన వాతావరణం. ఆ పరిస్థితుల్లో కూడా మళ్ళీ మమతా బెనర్జీ గెలిస్తే ఇది నిజంగా ఆశ్చర్యమే. అంటే ప్రజలు ఈ రకమైన పాలనకు తీర్పు చెప్తున్నారా, లేదా అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా పూర్తిగా మారలేదు కనుక ఇంకొక అవకాశం ఇద్దాం అని కానీ అనుకుంటున్నారా? ఇది మనకు తేలాలి. అయితే వామపక్ష నేతలు చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఏమంటున్నారంటే ఈ ఎగ్జిట్ పోల్స్ బెంగాల్ విషయానికి వస్తే క్లియర్ కాదు, మిగతా రాష్ట్రాలు వేరు, బెంగాల్ వేరు. బెంగాల్లో ఒక రకమైన అప్రజాస్వామికమైన నిరంకుశమైన వాతావరణం ఉంది. ఇది లెఫ్టే కాదు, బీజేపీ కూడా చెప్పింది. ఒక రకమైన సెమీ ఫాసిస్ట్ టెర్రర్, అసలు భయంకరమైన భయోత్పాత వాతావరణం బెంగాల్లో ఉంది అని అటు లెఫ్ట్ ఇటు బీజేపీ రెండు చెప్పాయి. అందువల్ల ఈ భయోత్పాతమైన వాతావరణంలో మొదట్లో ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎఫెక్టివ్గా ఇంటర్వ్యూన్ కాలేదు, కానీ తర్వాత ఇంటర్వ్యూన్ అయింది. ఇలాంటి భయోత్పాత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగిన సిచ్యువేషన్ అక్కడ. అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్లో ప్రజలు, ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి తమ అభిప్రాయం చెప్పరు, నిజం చెప్పరు అనేది ఒక వాదన. నిజంగా కూడా పోల్స్టర్స్, అనేక పోల్స్టర్స్ మన గతంలో జరిగిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇలాంటి వాతావరణంలో ఓటర్లు పూర్తిగా నిజం చెప్తారని కూడా అనుకోరు. ఎందుకంటే ఎందుకు మనకు తలనొప్పి, అధికారంలో ఓటేషన్ అని చెప్తే అయిపోతుంది కదా అని. అందువల్ల మేము ఆ మే 19లో రిజల్ట్స్లో గెలుస్తామని వామపక్షాలకు ఇంకా ఆశ ఉంది. అది జరుగుతుందో లేదో మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒక్క పాయింట్ మాత్రం ఇక్కడ, ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మాత్రం సిపిఎంలో ఒక పెద్ద సైద్ధాంతిక చర్చకు ఈ ఫలితాలు కారణమవుతాయి. వామపక్ష ప్రజాస్వామ్య కూటమి మాత్రమే ఏర్పాటు చేస్తామని రాసుకున్న కొద్ది నెలల్లోనే బెంగాల్ ఎన్నికలు వస్తాయి. ఇందుకు పూర్తి భిన్నంగా బెంగాల్లో కాంగ్రెస్తో జతకట్టి మొదట్లో ఇది సీట్ల సర్దుబాటు అన్నారు, ఆచరణలో ఇది అలియన్స్ లాగానే ఉంది. ఇవాళైతే ఓపెన్గా సిపిఎం పార్లమెంట్ సభ్యులే టీవీ ఛానల్ ముందుకొచ్చి వామపక్షాలు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఎన్నికల వరకు సీట్ల సర్దుబాటు అన్నారు, ఇది సర్దుబాటు కాదు, నిజంగా అలియన్స్ అని తేలిపోతుంది. ఇది డెఫినెట్గా సిపిఎంకు ఒక ప్రశ్నే. సిపిఎం కాంగ్రెస్తో కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిపిఎం ఎంపీలే చెప్తున్నారంటే ఇది పార్టీలో మాత్రం ఒక పెద్ద సైద్ధాంతిక చర్చకు కారణమవుతుంది. ఈ సైద్ధాంతిక చర్చ ఒక ఇంట్రాస్పెక్షన్కు మాత్రం కారణమవుతుంది. ఇక ఒక్కటి మాత్రం నిజం, సిపిఎం కాంగ్రెస్ కలవడం వల్ల ఈ మేరకైనా తమ పరిస్థితులు మెరుగుపరుచుకున్నారనేది క్లియర్. ఎందుకంటే అక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు కూడా కలవకపోతే మమతా బెనర్జీకి ఈ స్థాయిలో కూడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. అందువల్ల క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవికతను గమనించే బెంగాల్ సిపిఎం కాంగ్రెస్తో కలవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పొలిటికల్ అరిథమెటిక్ రీత్యా కుదిరిన నిర్ణయం ఇది. కార్యకర్తల స్థాయిలో కూడా ఇది పొలిటికల్ కెమిస్ట్రీగా మారిన మాట నిజం. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తలు జెండాలు కలిసి పట్టుకొని పనిచేశారు. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ వచ్చింది, కానీ ఓటర్ల మధ్య కెమిస్ట్రీ వచ్చిందా? ఇటు లెఫ్ట్ ఓటరు, కాంగ్రెస్ ఓటరు ఎక్స్చేంజ్ చేసుకోగలిగారా? ఇవన్నీ మనకు రిజల్ట్స్ వస్తే తప్ప, వాటిని ఇంకా కూలంకుషంగా ఎనాలిసిస్ చేస్తే తప్ప మనం చెప్పలేము.